చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్కి సంబంధించింది. ప్రీవియస్ వీడియోలో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 గురించి మాట్లాడుకున్నాం. అది ఏం చెప్తుంది అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగించాలి స్టెప్ బై స్టెప్ చెప్తుంది. అదే ప్రొసీజర్ సిఈసి కాబట్టి సో ఆ ప్రొసీజర్ని మనం తెలుసుకుందాం ఇక్కడ ఏంటో అని చెప్పేసి. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇనిషియేషన్ మోషన్. అంటే ఒక సిఈసిని కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జిని కానీ తొలగించాలంటే మోషన్ని ఇనిషియేట్ చేయాలి. సార్ చేయాలి అంటే ఏం చేయాలి? లోక్సభలో అయితే 100 మెంబర్స్, అదేవిధంగా రాజ్యసభలో అయితే 50 మంది ఆ యొక్క రిమూవల్ మోషన్ పైన సంతకం చేయాలి. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. అయితే సార్ సంతకాలు చేశారు, ముచ్చట ఇస్ గుడ్, బాగానే ఉంది, కానీ దాన్ని అడ్మిట్ చేయాలి అంటే ఆ మోషన్ ఏం చేయాలి? అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేయాలి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ దాన్ని అడ్మిట్ చేయవచ్చు అండ్ రిజెక్ట్ కూడా చేయవచ్చు స్టెప్ నెంబర్ 2లో. ఓకేనా? దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ యొక్క మోషన్ని అడ్మిట్ చేసినట్లయితే అప్పుడు ఆయన అడ్మిట్ చేయగానే ఏం చేస్తాడు అంటే ఒక 3 మెంబర్స్ కమిటీని అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ కమిటీని ఒక 3 మెంబర్స్తో ఏర్పాటు చేస్తారు ఎంక్వైరీ చేయడానికి. ఓకేనా? ఆ 3 మెంబర్స్ కమిటీలో ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు జడ్జ్ ఒకరు ఉంటారు, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారండి, అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉంటారు. ఈ విధంగా 3 సభ్యులు ఉంటారు. ఈ 3 సభ్యులు కలిసి సిఈసి గారి పైన వచ్చిన ఛార్జెస్ ఏంటి అండ్ ఎలిగేషన్స్ ఏంటి వాటన్నిటిని తరువుగా ఎగ్జామిన్ చేసి అండ్ ఆ యొక్క రిపోర్ట్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, స్పీకర్కి లేదా చైర్మన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 3. అప్పుడు స్టెప్ నెంబర్ 4లో ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే పార్లమెంట్ ముందు అనేది ఉంచడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో స్టెప్ నెంబర్ 4లో ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ 2 హౌసెస్ కూడా అంటే లోక్సభ, రాజ్యసభ ఏం చేయాలి అంటే ఆ యొక్క రిమూవల్ మోషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రిమూవల్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు స్పెషల్ మెజారిటీ టైప్ 1 తోని పాస్ చేయాల్సి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషల్ మెజారిటీ టైప్ 1లో మనకి 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ ద కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 1 ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్. అది కండిషన్ నెంబర్ 1. దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 2 ఏంటి అంటే 2/3 ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈ 2 కండిషన్ని ఎట్ ఏ టైం అంటే ఫుల్ఫిల్ చేస్తూ 2 హౌసెస్ కూడా ఒకేసారి ఆ యొక్క మోషన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మోషన్ అనేది ఆ రెజల్యూషన్ అనేది పాస్ అయినట్లు లెక్క మనకి. ఓకేనా? ఇది స్టెప్ నెంబర్ 4. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండి, ఆ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్లో మొత్తం అంటే పాస్ అయిందా ఫెయిల్ అయిందా దానికి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ప్రెసిడెంట్ గారికి పంపించడం జరుగుతుంది. ఒకవేళ పాస్ అయినట్లయితే స్పెషల్ మెజారిటీ 1 తోని 2 హౌసెస్ కూడా పాస్ చేసినట్లయితే అప్పుడు ప్రెసిడెంట్ గారు ఒక అఫీషియల్గా ఆర్డర్ని రిలీజ్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సార్ ఇప్పటి వరకు ఎవరైనా మరి రిమూవ్ అయినారా అంటే సో ఫార్ ఎవరు కూడా ఈ విధంగా మనకి రిమూవ్ అవ్వడం అనేది జరగలేదు. సార్ మరి ఇప్పుడు పాసిబుల్ అవుతుందా రిమూవ్ చేయడం అంటే అపోజిషన్ వాళ్ళకి తగినంత అండ్ అడిక్వేట్ మెజారిటీ లేదు కాబట్టి ఆ యొక్క రిజల్యూషన్ అనేది మనకి పాస్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఇది లార్జ్లీ మనం ఒక సింబాలిక్ గా మనం దీన్ని ట్రీట్ చేయవచ్చు. అండ్ లాస్ట్లీ డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్, మీ యొక్క పిల్లలకి ఒక రైట్ కెరియర్, ఒక రైట్ పాత్ అండ్ మీ యొక్క కెరియర్, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని కెరియర్ని ఒక మంచిగా లెవెలప్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే ద రైట్ చాయిస్ ఈజ్ ఇగ్నైట్ ఐఏఎస్, ఎస్పెషల్లీ ఇంటర్ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ క్లాక్ అండ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్. సో ఈ విధంగా మీ పిల్లల్ని మీరు ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్గా చూడాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. హియర్ డిస్ప్లేలో మీకు కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారి డయల్ చేయండి, మీ క్వైరీస్కి ఆన్సర్స్ని తెలుసుకోండి, క్యాంపస్ని విజిట్ చేయండి. And we will catch you on the classes, my dear students, and thank you all for watching this video.